అనుకోలేదే మనసు ఇస్తావని, నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని, నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. ఊపిరే బతికేదలా వదిలితే, గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే. నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు, మన మధ్యకి దూరే గాలికి కూడా గగడనివ్వొద్దే, మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా.
చిన్ని నవ్వు చాలే నంగ నాచి ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగిస్తా అదరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిన నీపై వాళ ఈ హృదయము నీదే
ఎప్పుడెప్పుడు ఈ వివాహానికి హాజరవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ సమయానికి వచ్చారు. మీ అందరూ కూడా తెలుసుకున్నారు. బాగా మంచి విషయాలు ఎప్పుడెప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడుకోవాలి అని ఎదురు చూస్తున్నారు. మరి మనం ఆహ్వానిద్దామా? ముందుగా మనం పెళ్లి కొడుకుని మనం ఆహ్వానిద్దాం. సహోదరుడు బాగా వస్తువులుగా మనం గమనిద్దాం. మరి సహోదరి మంచి విషయాన్ని మనం శ్రీనివాసరావు ప్రాంతంలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కలిగినటువంటి మాతాన్ని భగవాన్ సృష్టికర్త మాదేవ పరిశుద్ధ ప్రాముఖ్యంగా వివాహానికి మూలమైనటువంటి మీ మహోన్నత నామానికి ఆలోచించేది మమ్మల్ని అందరినీ ఇప్పటివరకు మీ కార్యక్రమాన్ని కాపాడి ఈ ప్రత్యేక సందర్భంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు తండ్రి ఈ ప్రత్యేక సందర్భం మేమందరం గుర్తుంచుకున్నాం తండ్రి. బ్రదర్ బాలకృష్ణ విధానాలు మీరు ఏదైతే తెలియజేస్తున్నారో ఆ నిర్దేశాలన్నింటినీ కూడా వారు గ్రహించడానికి వాళ్ళ జీవితంలో అనువర్తించుకోవడానికి మీతో పాటు సహాయం కోరుతున్నాం తండ్రి. బాధ్యతలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిపై మరొకసారి మీ అధ్యక్షుడు బట్ట వ్యక్తులు వినియోగాలు పెడుతున్నాం. మేము మా మీరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ప్రసంగం విన్నప్పుడు చక్కగా విషయాలు మీరు అన్వేషించుకున్నప్పుడు మీరు కూడా భవిష్యత్తులో బాధపడుతూ ఉన్నప్పుడు మీకు అది హెల్ప్ఫుల్గా ఉంది. అదే సందర్భంలో సంతోషం కూడా కొద్దిసేపట్లో వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. వివాహం గురించి మీరేమంటారు? వివాహం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న తరంలో సోషల్ మీడియాలో వివిధ రకాల బహుశా నాకు మ్యారేజ్ అవుతుంది అంటే కొంతమంది సంతోషించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాలిగా చూసేవాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అవుతుంటారు. ఇద్దరికి మీరేమంటారు? మ్యారేజ్ గురించి, వివాహాన్ని మీరేం చెప్తారు? రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అది చాలా కష్టమైందని, వెళ్ళి కావాలని మనమే దూరుతున్నా మనసని, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం గురించి ఒక్క వర్డ్లో చెప్తుంది బైబిల్. ఒక మంచి పదాన్ని ఉపయోగించింది,
వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. బైబిల్ చెప్తున్న ఒక మంచి పదం ఏంటంటే, ఒక మంచి లైన్ ఏంటంటే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందుకు ఘనమైంది? ఎవరు చెప్పారు ఈ మాట? అసలు ఈ వివాహాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నాతో పాటు మీ బైబిల్ని తెరిచి చూడవచ్చు. మొట్టమొదటి పుస్తకానికి వెళ్ళచ్చు. బైబిల్ లెక్కల ప్రకారం మనం జీవిస్తున్న కాలానికి 6000 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ భూమి మీద జరిగిన మొదటి సృష్టిలో మొట్టమొదటి మానవుల్ని ఎవరు ఐక్యం చేశారు? ఒకసారి చూడండి. ఈ వివాహానికి ఆరంభకర్త ఎవరు? ఆయన ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. ఎందుకు ఘనమైందో మనకు అర్థమవుతుంది. ఒకసారి నాతో పాటు ఆదికాండం 2వ అధ్యాయం వైపు మీ బైబిల్ తిప్పండి. నేను కొత్తలోక అనువాదం బైబిల్ నుంచి చదువుతున్నాను. బహుశా మీరు PSI బైబిల్ నుంచి చూసుకుండొచ్చు. నేను చదువుతున్నది కొత్తలోక అనువాదం నుంచి. ఆదికాండం 2వ అధ్యాయం 21, 22 వచనాలు. కాబట్టి యెహోవా దేవుడు మనిషికి గాఢ నిద్ర కలిగించి అతను నిద్రపోతున్నప్పుడు అతని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేశాడు. ఆయనకి గాఢ నిద్రను కలుగ చేశాడు. ఒక ఎముక తీశాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన? తర్వాత వచ్చిన చూడండి. యెహోవా దేవుడు ఆ పురుషుల నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా చేసి ఆమెను అతని దగ్గరికి తీసుకొచ్చాడు. మొట్టమొదటి సృష్టి గురించి మాట్లాడుతున్నాం. ఆదాము ప్రక్కటెముక నుంచే ఒక స్త్రీని చేసి దేవుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదాం ఎలా, ఆయన భావాలు ఎలా ఉన్నాయో ఆలోచించారు. ఆ తర్వాత వచనం చూస్తే ఆయనకు మంచి కవిత్వం కూడా పాడాడు కదా. బహుశా భార్య కూడా చూసినప్పుడు ఆలోచించుంటాడు. ఆదాము ఎంత బాగా సంతోషించాడంటే ఒక మంచి కవిత్వం. బహుశా అప్పటి వరకు ఏదేం తోట ఆయనకి డల్గా కనిపించవచ్చు, లేకపోతే కలర్ఫుల్గా కనిపించి ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ కనపడిన ఏదేం తోట చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. అందుకనే కవిత్వం స్టార్ట్ చేశాడు. 23వ వచనంలో అప్పుడు పురుషుడిలా అన్నాడు, అది నిజంగా నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుండి తీయబడింది కాబట్టి నా ఎముకలో పడింది. ఎంత మంచిగా ఆయన కవిత్వాన్ని చెప్పాడు కదా. నిజంగా యెహోవా ఈ వివాహాన్ని ఆరంభించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని వివాహం చేశాడు. మొట్టమొదటి వివాహాన్ని యెహోవానే అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను అంటి పెట్టుకొని ఉంటాడు. వాళ్ళు ఒక్క శరీరం అవుతారు. చూసారా ఏం చెప్తున్నారా? అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుని ఉంటాడు. ఒక్క శరీరంగా ఉంటారు, శాశ్వత కాలంగా ఉంటారు. యెహోవా దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది శాశ్వత కాలంగా ఉండాలని కోరుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి నిరంతరం సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. నేటి వివాహం కూడా, నేటి వివాహాలు కూడా సంతోషంగా కలకాలం ఉండాలనేది దేవుని ఉద్దేశం. అలాగే నేడున్న వివాహాలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? 9 నుంచి చదువుతుండగా దయచేసి మీ బైబిల్లో గమనించవచ్చు నాతో పాటు. ప్రసంగి 4:9 నుంచి. ఒక్కరికన్నా ఇద్దరు ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ కష్టం వల్ల వాళ్ళకు మంచి ప్రతిఫలం కలుగుతుంది. వాళ్ళలో ఒకరు పడిపోతే తోటి వ్యక్తి అతన్ని పైకి లేపుతాడు. కానీ ఒంటరిగా ఉన్నవాడు
అతన్ని ఎవరు పైకి లేపుతారు? అంతేకాదు, ఇద్దరు కలిసి పడుకుంటే వాళ్ళకి వెచ్చగా ఉంటుంది, కానీ ఒంటరి వాడికి ఎలా వెచ్చదనం కలుగుతుంది? ఒంటరి వాడి మీద ఎవరైనా పై చేయి సాధించగలరు, కానీ ఇద్దరుంటే ఇద్దరు కలిసి వాడిని ఎదిరించగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు ప్రేమించాలి. ఏమర్థమవుతుంది మనకి? మనం ఎప్పుడైనా తిట్టుకున్నామా? ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తాం? ఖచ్చితంగా దానికి మందు రాసి మన సొంత శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నామో అలాగే మన భార్యను ప్రేమించాలి. అలాంటివి చూపించకూడదని ప్రేమించుకుంటాము. అలాంటి ప్రేమ మీ భార్య పట్ల చూపించాలి. ఏది కష్టమో అదే చేయాలి. భర్తకి ప్రేమ చూపించడం నుంచి ఇంట్లో తండ్రికి ఆయన చెప్పిన మాట వినాలి. మళ్ళీ వివాహం అయిన తర్వాత మళ్ళీ భర్త మాట వినాలి. ఆయన పట్ల గౌరవం ఎందుకు అలా చెప్తున్నారు? మొదటి పేతురు మీ భార్యల్ని అర్థం చేసుకుంటూ కాపురం చేయండి. స్త్రీలు మీ కన్నంతో పాటు వాళ్ళు మీ తోటి వారసులు. భర్తగా మీరు ఎప్పుడైతే ఎలాంటి గౌరవం ఇస్తారో భార్య ఆ గౌరవం చూపించడం ఏం చెప్తుంది. అంతేకాదు, బైబిల్ ఏం చెప్తుందంటే ఆ వాగ్దానంలో మీ తోటి వారసులు కాబట్టి అప్పుడు వాళ్ళు మీ పట్ల గౌరవం చూపించడానికి ఇష్టాన్ని చూపిస్తారు. రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 20 లోబడినట్టే భర్తలకు లోబడి ఉంటారు. భర్త కూడా తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు. సంఘం క్రీస్తుకు లోబడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు భర్తకి ఇచ్చాడు. కానీ ఆ డ్రైవ్ పొజిషన్ మనం తీసుకున్నది ఏంటంటే, భర్త చక్కగా డ్రైవ్ చేస్తున్నప్పుడు పిల్లలు ప్రశాంతంగా కూర్చున్నారు, కానీ భార్య అది సంతోషంగా ఉంటుంది. దేవుడు నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఇచ్చాడు. అదే సందర్భంలో బహుశా సలహాలు అడగచ్చు, గౌరవించాలి. వాటిని మనం ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త గురించి, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మనం ఆ గౌరవాన్ని చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయంలో 33వ వచనం చూడండి. ప్రగాఢ గౌరవం ఉండాలి. ప్రగాఢ గౌరవం, లోపల నుంచి గౌరవించాలి. ఇక్కడ తన భర్త పట్ల భారీగా పైకి ప్రయత్నిస్తాం. కలిసికన్నా ప్రాముఖ్యమైనది వివాహం. కొలస్సీయులకు రాసిన పత్రిక సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి. ఒక్క నిమిషం ప్రతి క్షణంగా మీ బంధాన్ని మరింత ప్రసంగించారు. దీనిలో ఉన్న విషయాలు మనం పాటించినప్పుడు కాబోయే భార్యాభర్తలు, ఎప్పటి నుంచో భార్యాభర్తలుగా ఉన్న మనం కాబోయే భార్యాభర్తలకు కూడా ఈ సలహాలు మనకు చక్కగా థ్యాంక్ యూ బ్రదర్ చేస్తాం. తర్వాత మన రిజిస్టర్ని మనం ఆహ్వానిద్దాం. బ్రదర్ నాగరాజుని మనం ఆహ్వానిద్దాం. ఆయన వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా స్టేజ్ మీద యెహోవా ప్రమాణాల కోసం కావాలని మిమ్మల్ని యెహోవా ప్రమాణాల కోసం సిద్ధంగా ఈ సాక్షుల సమక్షంలో నిలబడినారు కదా. వెంకట బాబు మీకు మంచి సార్ చక్కగా కనిపిస్తున్నారు కదా. అది కదా జనం ముఖ్యంగా వరుడు వెంకట బాబు చేస్తారు.
ఇది ప్రత్యేకించి వధువు కోసం కాబట్టి ఆ వైపు చూస్తూ ఇది ప్రమాణాలు నేను చెప్తాను. మీరు చూస్తూ నా వైపు కూడా వెంకట భార్గవ్ అని నేను మంజూష అనే నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. దేవుడు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం మనిద్దరం ఈ భూమి మీద కలిసి జీవించినంత కాలం క్రైస్తవ భక్తుల కోసం పవిత్ర లేఖనాలు దేవుడు నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా నిన్ను ప్రేమించి సంరక్షిస్తాను. ఇప్పుడు మనకు వచ్చింది ప్రత్యేకించి ఇది వరుడు కాబట్టి మీరు తన వైపు చూస్తూ మీరు మంజూష అనే నేను వెంకట భార్గవ్ అనే నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను. దేవుడు చేసిన వివాహ ఏర్పాటు మనిద్దరం ఈ భూమి మీద కలిసి జీవించినంత కాలం ఈ భూమి మీద కలిసి జీవించినంత కాలం క్రైస్తవ భార్యల కోసం పవిత్ర లేఖనాల్లో దేవుడు నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా మిమ్మల్ని ప్రేమిస్తూ మద్దతిస్తూ ప్రగాఢంగా గౌరవిస్తాను. చట్టపరమైన సాక్షులు కూడా వేదికపై కావాల్సిందిగా. చుట్టూ చూడండి మనలోని ప్రేమ, లోకంలో ఉందా ఈ ప్రేమ? ప్రియనేస్తాను మన సోదరులు, లోక ప్రేమనే నమ్మొద్దు. ప్రేమ శాశ్వతం అని చెప్పాడు యెహోవా. దైవ ప్రేమ చూస్తూ ఉన్నాం బాగా సంతోషంగా. ఈ దైవ ప్రేమ ఎప్పుడు చూపెట్టా మనలోని భావం ఉంటుంది చాలానే. దైవ ప్రేమ చూస్తూ ఉన్నాం బాగా సంతోషంగా. ఈ దైవ ప్రేమ ఎప్పుడు చూపెట్టా మనలోని భావం ఉంటుంది చాలానే. సింహమంటే భయం, ఏ శత్రుకి బెదర్ను. నా యెహోవే నా ధైర్యం, దాగడం దేనికి? నా దేవుడేలే నా స్థైర్యం. విశ్వాసంతో కష్టాల్ని మించి చూస్తా, విశ్వాసంతో పోయింది నా భయం.
యెహోవే నా శక్తి ఇస్తుందదే స్ఫూర్తి నా చింతే ఉంటాడు దేవుడు విశ్వాసంతో బంగారు లోకమును నీ చూస్తున్నా కదా ఇదే ధైర్యంతో నేనిలా వేచుంటా నా యెహోవాకై నే వేచుంటా విశ్వాసంతో కష్టాలు నుంచి చూస్తా విశ్వాసంతో పోయింది నా భయం నా యెహోవే నా శక్తి ఇస్తుందనే స్ఫూర్తి ఇచ్చిన అధికారాన్ని నా చింతే ఉంటాడు దేవుడు విశ్వాసంతో మేడం మేడం విశ్వాసంతో అంతే కదా ఈ వివాహానికి వచ్చిన మీ అందరికీ వెంకట భార్గవ్ పెళ్లి కుమారుడు మంజుష పెళ్లి కూతురు మీ అందరికి పరిచయం చేయడం నేను చాలా సంతోషిస్తాను కాంతుల్ని జిమ్మే చెక్కావు నువ్వు ప్రేమతో రాత్రి పగలు సృష్టించవు సంద్రం నెల మహాత్ముతం సమస్తము నీకానందమే హ్యాపీగా అసలు ఎంత హ్యాపీగా సృష్టిలో పొంగే సంతోషం రక్షణ సందేశంలోను ఇంకా పరదైసులో కానీ శాశ్వతం నీ ప్రేమ ఉండు వెన్నంటే మాతోటి నువ్వెలే మా ఐశ్వర్యం సదా సంతోషమే మాకి ఆనందం పుత్రుడి కానుక వల్లే చెల్లించవు మూల్యం ఎంతో ఆనందమేలే నిత్యము సృష్టిలో పొంగే సంతోషం రక్షణ సందేశంలోను ఇంకా పరదైసులో కానీ శాశ్వతం నీ ప్రేమ భార్య భర్తలుగా మీ అందరికీ ప్రకటించారు ప్రసంగికంగా సంఘానికి పరిచయం చేయాలని ఇప్పటివరకు గత భార్గవాన్ని పిలిచేవాళ్ళం మంజుషాన్ని పిలిచేవాళ్ళం ఇప్పుడు సంఘానికి పరిచయం బ్రదర్ అండ్ సిస్టర్ భార్గవ్గా పరిచయం చేస్తారు సర్దుబాటు చేసుకుని ఇక్కడ ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాసులకు సహోదరులకు శ్రేయోభిలాసులకు అందరికీ మా రెండు కుటుంబాల తరపున హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడ ఏర్పాటు చేసిన విందును స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం గ్రీటింగ్స్ కోసం మనం ఇప్పుడు సురేష్ బాబు నాకు అందరికీ నమస్కారం.
మా ఆహ్వానాన్ని మన్నించి పరిస్థితులను చక్కదిద్దుకొని ఇక్కడకు మీరందరూ వచ్చి మీ ఆనందానికి మా 2 కుటుంబాలని తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కోసం వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న సహోదరులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వివాహ రిజిస్టర్ చేసిన సహోదరుడు నాగరాజుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాజమాన్యం హాలు ఇచ్చిన యాజమాన్యానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా వేరు పనులు చేసిన మా కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, సహోదరులకు, పిల్లలకు, మరి మా 2 కుటుంబాల తరపున మీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మరి ముఖ్యంగా యెహోవాకు, ప్రభువైన యేసుక్రీస్తుకు మనం థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ బాబు. అలాగే ఇక్కడ విచ్చేసిన ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఆసక్తులు అందరి కోసం మంచి విందు ఏర్పాటు చేశారు. బ్యాక్ సైడ్ నీ విన్నప్పుడు నాకే చాలా అనిపించింది. ఏంటంటే ఫిష్ లాలీపాప్ విన్నారు? అపోలో ఫిష్ లాలీపాప్ అంటే స్వీట్ ఏదో కొంచెం భారగవతి ఎక్కడ తెప్పించండి. బెల్లం ఏదో చెప్పాడు నాకు. గులాబ్ జామ్ అంట, దమ్ బిర్యానీ, ఇంకేంటి ఐస్ క్రీమ్, చాలా ఉంది. నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా ఉంది. దయచేసి ఎవరైనా ఈరోజు మంజుష సిస్టర్ వాళ్ళ కలీగ్స్ వచ్చారు. వాళ్ళు సాటర్డే కాబట్టి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్లో కూడా 2 ట్రై చేయొచ్చు కావాలంటే మీరు. అది పక్కన ఉంది. ఆ విషయం కూడా మీరు గమనించాలని కోరుతున్నాను. కేక్ కటింగ్. సుఖీ భవ అన్నారు దేవతలంతా, సుమంగళే పండాలి జన్మంతా. ఊపిరంతా నువ్వే నువ్వే, ఊహలోన నువ్వే నువ్వే, ఉన్నదంతా నువ్వే బంధమా. కంటిలోన నువ్వే నువ్వే, కడుపులోన నీ ప్రతిరూపే, జన్మకర్తం నువ్వే ప్రాణమా. కలలోనా కథలోనా నువ్వే, నీ జతలో నూరేళ్ళు ఉంటానే. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే, నీతోనే జీవితం. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే, నీకేనే అంకితం. సుఖీ భవ అన్నారు దేవతలంతా, సుమంగళే పండాలి జన్మంతా. నీ పేరే సుప్రభాతం, అడుగున అడుగే ప్రదక్షిణం. నీ మాటే వేదమంత్రం, మనసుకు మనసే సమర్పణం. నీకేగా నా తలపు నా గెలుపు నీ కోసం, నా దేహం నా ప్రాణం నీదే. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే, నీతోనే జీవితం.
ముద్దులతో వెన్నెలనే కురిపించే కోమలినే కౌగిలిలో దాచాలే. నువ్వే 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 నేనే నువ్వే 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 నీతోనే జీవితం. నువ్వే 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 నేనే నువ్వే 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 నీకే तेरे नाते तेरे नाना तेरे కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బావున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓ నామాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారాబం మెచ్చింది శ్రీమతి గారు.
వాలి నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే మోహాలనే మీరేంతలా ఇలా మోమాటమే ఇక వీడేనులే ఇప్పుడే ఏకమయ్యే ఈరాడే ఇద్దరో లోకమయ్యే ఈరాడే కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి హెచ్చటకు ఏమో తెలియదుగా అడగలేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేవే విడివిడిగా సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమ కానిది ఓ కదే ఇదే కదా ఇప్పుడే ఏకమయ్యే ఈరాడే ఇద్దరో లోకమయ్యే ఈరాడే కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడోవని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా ఆ
తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా लहराई लहराई ए ले 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 లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి. చెక్కిలితో సిగ్గుల తగువాయే, రోజా పెదవులతో ముద్దుల గొడవాయే, వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే, మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే. లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి. పాలలనే మరిచే సరసాలే, తేదీ వారాలే చెరిపే చెరసాలే, చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ, మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే. లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం, ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే.
ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే కాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నేను
తిట్టుకుంటూ ఉండిపోలేనే. అవునంటే అవునను, కాదంటే కాదను, నడి మధ్య ఊగితే నేనట్టా సావను. నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు, మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే, ఇలా కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. నీవే నా పక్కనుంటే చాలే, కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే. నీవే నా పక్కనుంటే చాలే, కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే. గొడవలు జరగవులే, ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా. పుణ్యమేదో చేసి ఉంటానే, నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్టు నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే, నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్టు నా పెళ్ళామే. ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే, నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే. హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ, కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ. మన గదులివి ఇరుకువి కానీ మన మనసులు కావే. ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే. నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట, గుండె కూడా చిందులేసేనంట. చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే, నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్టు నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే, నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్టు నా
నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా వలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏ మాయో మరి ఏమో నరనరమో నైలున దాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తారారే రారే రారే నా
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఏరుపేగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవేనువా నాకున్న చిన్ని లోకమంతని పిలుపేగా తేరిపార చూడసాగే దూరమే ఏది ఏది చేరే చోటనే సాగే చలములాగేనే వెనకే మనని చూసేనే చెలిమి చేయమంటూ కోరేనే వేగమడిగి చూసేనే ఆలుపే మనకి లేదనే వెలుగులైన వెలిసిపోయేనే కాగా వేడుకేగా వెక్కువెప్పుడు తెలీదుగా చందమామ మబ్బులో దాగిపోరా ఏ వేల పాల నీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా సిగ్గులోన అర్థమే మారిపోదా ఏరి కోరి చేరసాగే కౌగిలే ఏది చేరే చోటనే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే కనులలోనే నవ్వు పూసెనే లోకమిచడాగనే ముగ్గురు ప్రపంచమాయనే మెరుపు మురుపుతోనే కలిసెనే మెట్టుల మారేనే దొరికే మనకు ఆగదే ఒకరు ఒకరుగానే విడిచెనే దూర మెట్టుల దూరనే మనకే తెలిసే లోపలే సమయమే మారిపోయేనే
చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లి నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే ఈ వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మన ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party.
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం